కేటీఆర్ రోజునే స్టేట్మెంట్లు చూస్తున్నా, అయ్యనేమో ఎవరి నోటికి వస్తే ఇది మాట్లాడతారు. అయ్య కేసీఆర్ ఏమంటాడు, ఎవరిని పడతానికి సన్యాసులు అంటాడు. కొడుకేమో ఎవరిని పడతాలని దద్దమ్మలు అంటాడు. అవును, మా పొన్నం ప్రభాకర్ గారిని ఏదో అన్నట్టున్నాడు, బట్టల సంగతి ఏదో. మా పొన్నం ప్రభాకర్ తక్కువడు కాదు, మంచిగా షాక్ ఇచ్చిండు, సూపర్ షాక్ ఇచ్చిండు కేటీఆర్కి. అయితే నేను ఇద్దరే చెప్పిన, బావా నీకు నీ కూడా మార్కులు వేసేసిన పో అని చెప్పిన. మా మంత్రికి చెప్పేసిన, బావా నీకు మార్కులు వేసిన పో అని చెప్పిన. అరే ఏంది అర్థం ఉంది ఏదన్నా? బట్టలు ఇప్పించి అంత తీసుమార్ కానివా నువ్వేమన్నా కేటీఆర్? నువ్వు మా ప్రభాకర్ని నువ్వు కాంగ్రెస్ వాళ్ళని మమ్మల్ని బట్టలు ఇప్పించి కొట్టేంత దమ్ము నీకుందా? ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరి అంటే ఏందో నీకు తెలుసా? పైల్వాన్గిరి అంటే నీకు తెలుసా? ఈడ తోడ కొడితే ఆడ గుండెలు అదిరిపోతాయి నీకు. నేను ఈడ తోడ కొడితే నీ గుండె జల్లు మంటది ఆడ కేటీఆర్ నీకాడ. ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా అదేమన్నా? అంత పెద్ద తీసుమార్ కానివా నువ్వు? బట్టలు ఇప్పి కొట్టి అంత తీసుమార్ కానివా? చాలు. మా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చిండు. సరిపోతుంది అది. రా, నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా ఒకరోజు రా, టైం పెట్టుకుని రాత్రిపూట రా. మా బావ టైం పెట్టుకుని రా, నీకు అంత నీకు ఇప్పాలని షోకుంటే రా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అట్లా సవాల్ ఇస్తున్నావు? నీ కెపాసిటీ కాదు అది. నీకు మేము ఎంతమంది మంచి దారకాలం ఇప్పినాం, నువ్వెంత నీ లెక్కెంత? అట్లా కాదు కదా. అట్లా ఎట్లా మాట్లాడుతావు? నోరు ఉంది కదా అని మాట్లాడుతూ పోతావా? మాకు రావా మాటలు? మాకు రావా తిట్లు? పద్ధతి కాదు అట్లా. వద్దు. ఎందుకు గౌరవం ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్ గారు? మీరు ఏమనుకుంటున్నారు అయ్యా కొడుకులు ఇద్దరు? కేటీఆర్ నువ్వు ఒక చవటవి అని మా వాళ్ళు అంటే ఎట్లుంటుంది చెప్పు? హరీష్ రావు నువ్వు ఒక పెద్ద చవటవి అని మా కాంగ్రెస్ వాళ్ళు అంటే నీకు బాధ అనిపించదా? మా కార్యకర్తలు ఎవరన్నా అంటే, లేదా మా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ని హరీష్ రావుని పనికిమాల విధవలు అంటే మీకు బాధ అనిపించదా? పనికిమాల సవటలన్నా పనికిమాల విధవలన్నా బాధ అనిపించదా మీకు? ఎందుకు నోరు వారేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు నోరు వారేసుకుంటున్నారు అట్లా అనవసరంగా? మీరు మానుకోండి. ఏందది? నీ కూడా ఆయన అన్నది అదే, ఈ దద్దమ్మలు సన్యాసులను మానుకోండి. ఇక మీరు మానుకోకపోతే మా వాళ్ళు మిమ్మల్ని చవటలు అంటారు, పనికి మన సన్యాసులు అంటారు, విధవలు అంటారు మిమ్మల్ని. ఇది అల్టిమేటంగా అనుకోండి. ఇక ఇద్దరికి ఇది అల్టిమేటం వార్నింగ్ అనుకోండి. ఇది మీకు మళ్ళీ చెప్తున్నా, జగ్గారెడ్డి అధికారం ఉందని తిట్టలేడు. అధికారం లేనప్పుడే ఆడుకున్నా మీతోటి. మీరు 9 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడే జగ్గారెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్గా మీతో మేనే మస్తు సంగారెడ్డిలో ఆడుకున్నా. హరీష్ రావుకు బాగా తెలుసు. జగ్గారెడ్డి ఎదురొస్తుంటే గల్లీలో వాడు ఉరకాలి హరీష్ రావు. ఇవన్నీ మాకు చెప్పకండి. ఇవన్నీ కాబట్టి కొంత మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే అది మీకే మర్యాద ఉంటుంది.